హాయ్ మై డియర్ డిఎస్సి వారియర్స్, 7th క్లాస్ 12th లెసన్ స్ఫూర్తి ప్రదాతలు అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని భవానీ శంకరం నరసమ్మ దంపతులకు 1841 సంవత్సరంలో జన్మించారు. లంకల గన్నవరానికి చెందిన ధనవంతుడు వేద పండితుడు అయిన డొక్కా జోగయ్యతో వివాహం జరిగింది. ఆ పుణ్య దంపతుల ఇంట పాడి పంటలకు కొరత ఉండేది కాదు. అతిథులను దేవుళ్ళుగా భావించేవారు. బాటసారులకు ప్రతినిత్యం విసుగు విరామం లేకుండా ప్రేమాభిమానాలతో అన్నం వడ్డించేవారు. ఆ ఇల్లు నిత్యం అతిథి సత్కారాలతో అన్న సంతర్పణలతో కన్నుల పండుగగా కలకల్లాడేది. సీతమ్మకు అన్నదానం చేయడం పుట్టుకతో వచ్చిన లక్షణం. అన్ని దానముల కంటే అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం వారిది. ఆమె ఇంట ప్రతిరోజు వందలాది మంది ఉచితంగా భోజనాలు చేసేవారు. గోదావరి వరదల సమయంలో రేవుకు ఆవలిలంక గ్రామాల్లో ఆకలి కేకలు వినిపిస్తే భర్తతో కలిసి వెళ్ళింది. వారికి ఆహారాన్ని అందించి వారి ఆకలి దప్పులు తీర్చింది. కోనసీమలోని ప్రజలు నేటికి వీరి గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. సీతమ్మ గారి ఇల్లు తిరుపతిలోని నిత్యాన్నదానం వలె అతిథి మర్యాదలతో విలసిల్లేది. సమయానికి వంట చెరుకు లేకపోతే సీతమ్మ తన చీరలనే వంట చెరుకుగా మార్చి వంట వార్పు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. వార్ధక్యం సమీపించిన సీతమ్మ గారి ఓర్పు, సహనం అసహనాన్ని చెంత చేరనీయలేదు. దాసాదాసీల సహకారం తీసుకోమని భర్త చెప్పినా స్వయంగా సేవ చేయడంలో ఉన్న తృప్తిని, మధురానుభూతిని గురించి మృదుమధురంగా విన్నవించేది. రాచకురుపు క్యాన్సర్తో బాధపడుతున్న అన్నదానం చేయడం మానలేదు. సీతమ్మ అమూల్య సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం 1903 సంవత్సరంలో ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించింది. డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర గురించి పలు భాషల్లో అనేక గ్రంథాలు వెలువడ్డాయి. నిత్యాన్నదాత్రిగా ఖండాంతర ఖ్యాతిని గడించిన సీతమ్మ 1909 సంవత్సరంలో కన్నుమూశారు. పాత గన్నవరం దగ్గర వైనతేయ నదిపై నిర్మించిన నూతన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారిది అని నామకరణం చేశారు. ఆ వారిదికి వారి పేరు పెట్టడం ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తించుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు. డొక్కా సీతమ్మ సేవా తత్పరత భావితరాలకు